శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమన్నట్లో హిందూ మహమ్మదీల సమైక్యతాభావం బాబా ఉద్దేశం కాబోలు. భవ్ భవిష్యత్తు సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతైతే వచ్చింది కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామమంతటికి రెండు నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్లు ఉప్పునివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవడచే తాత్యా పాటేలు దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లైనవి. కుస్తీ కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండెనికి ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా సార్. అతనిది అహ్మద్ నగరు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ ఉర్సు అంటే సమాజ్ చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము. సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వదించి పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్కు నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుతున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకమ్మాయి అని పిలిచేవారు. చందనోత్సవం. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకో ఉత్సవం కూడా ప్రారంభమైను. కొరహాల గ్రామానికి చెందిన అమీర్ శక్కర్ దళాలను మహమ్మదీ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెంలో చందనం ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూడు అంటే నింబార్లోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టిదురు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటి చూచుకొనివాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేడిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలను సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దునిమూలముగా మసిపట్టి ఉండెడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పడుండునప్పుడు చేసేటిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారముగా వండబడేటివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనం.
ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనువాడు దాదాసాహెబ్ కపర్దేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షితవాడలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షితవాడ వసారలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమన్నట్లో భగవదుద్దేశమేదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతిని సంపాదించుటకు ఆయుత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్య నామమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణమాయ చేయుటకు ఏర్పాటైను. బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతున్నదని మహాజన్ని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థను మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలన తన ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినం మసీదు అలంకరించిరి. రాధాకృష్ణమ యొక్క ఊయలను ఇచ్చెను. దాన్ని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమయ్యేను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునును. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అదంతయు ఏమని అక్కడ ఊయిల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియో అందులకై ఊయిల కట్టిరనియో అతడు చెప్పెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథా సంకీర్తనం ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులార్ జల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎట్లనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసి చాలా మంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయిలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమై మహాజని పిలిచి ఊయిలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయిలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మం నాడు పాటించు కాలాహండి అను ఉత్సవం జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను.
శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచుండగా పగటివేళ పతాకోత్సవము, రాత్రి అందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణమయ నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయ హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలబువ మాలి అనే సంకీర్తనాకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామైన సతారా జిల్లా బృహత్ సిద్దిక్వటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనం చేసెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలిచి సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీకి జై. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తృతీయుల ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుట అద్దములు మొదలైనవి బహూకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరిమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చువారు. క్రమముగా ఈ సంఖ్య 75,000 వరకు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు గాని అల్లర్లు గాని సంభవించలేదు. మసీదికి మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టిను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీది మరమ్మతుకు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్లతాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండెను. కాని భక్తుడహు మహాసాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీది నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనగుడ్డపై కూర్చునుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి. మసీదికి ముందున్న జాహ చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు. మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి ఇది అంతయు చూచి కోపముతో వానిని పీకి పారవేచిడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెగలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాహను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పు అంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికిని బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబిలో నుండి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమునందు చేయు ఆహూతి వల కనబెడెను.
తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకి ఏమి జరుగుచున్నదో ఎవరికి ఏమీయూ తెలియకుండెను. కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠరోహియు బాబా భక్తుడును అగు బాగోజీ సిందే కొంచెము ధైర్యం కూడా కట్టుకుని ముందుకు పోహా బాబా వాణ్ణి ఒక ప్రక్కకు తోసివేసెను. మాధవరావు సమీపించపోహా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుండి ఒక నగిషి జరీపహాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటయక అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేతని ఈ విధముగా తాత్యాను శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వల్ల కూర్చుండి అత్యంత ప్రేమానురాహముతో మాట్లాడుచుండువారు. అంతలో అకారణముగా కోపించుడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలెను అని విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం. అద్భుత అవతారం, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, దౌతి, ఖండయోగము, బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కపర్తే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరీ ప్రయాణం. అద్భుత అవతారం. సాయిబాబా ఇందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడవారు. మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేవారు. గోకులాష్టం నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూత్ నిలిపి కొన్ని దినములు దాన్ని అచ్చటించి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దాన్ని తామే విసిరివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సున్నితిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదు నందేల ఉండును. మహమ్మదీయుడైనచో దూనియను అగ్నిహోత్రం నేలా వెలిగించి ఉండువారు. అదియేగాక తిరగలిలో విసరుట, శంఖ మోదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ పాద్యాతులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచారపరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెవారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధం గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదం కనిపించకుండెను. ఫకీర్లతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పల్లెంలో కుక్కలు మూతి పెట్టినను సగునువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతంచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టం.
వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచూ, సంభాషించుచూ, సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలికను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతంగానూ సంయమనంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులవుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను. వారిని చూసిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకొనిచుండిరి. వట్టి మూర్ఖుడునైన నేను సాయిబాబా మహిమలనెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50 రూపాయలు, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడు వారు. బాబాను దర్శించిన మాత్రంన ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులవుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందు పసర్లతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధూనికెదురుగా ధ్యానమగ్నులై కూర్చుండివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు. మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతిలో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అనే పేరు వచ్చెను. ఈ సందర్భంన ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినం ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళలోని పూసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు. కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ శరత్ బాబు. సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోని శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయం అన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించాను. వారి దానగుణము ఎనదగినది. దక్షిణ రూపంగా వసూలైన
దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతటిని ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 25, 15ల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములే పొందేవారు. ఆరోగ్యులు రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టివారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకుల కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండా గుడ్డివానికి దృష్టి వచ్చుచుండెను. కుంటివానికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరు కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్ధులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు. మరొక్కప్పుడు స్నానం లేకుండా ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోతి చొక్కా ధరించేవారు. మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారికి గొప్ప హకీం వైద్యుడని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులతన్ని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనము, ఆవు పాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజ పిక్కలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళలోని పూసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి గింజల పిక్కలను నూరి కళ్ళలో పెట్టినను సున్నితమైన కళ్ళు మండలేదు. అటువంటి చిత్రములనేకము కలవు. కానీ అందు ఇది ఒకటి మాత్రమే చెప్పబడినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. భౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలయందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. దౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన అవయవములన్నీయు వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొనియుండుట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవ్వరికిని అంతుబట్టనిది. రోగుల వద్ద నుండి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు.
ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరంన ఘనత్రయోదశి నాడు, అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిరి. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండే అనియు దీన్ని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరా అని బాబాని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని, ఇక్కడకు చాలా దూరంలో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి మండుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచాను. తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షించబడెను విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదనని జవాబు ఇచ్చాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. కుష్ఠరోగు భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే ముంబై నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామాగ్రితో సహా ఉటావుటిన షిరిడి చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తన చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయత్తు బాగోజీ సింధేయను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టెడివాడు. నాన్న ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకునుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందుల పెట్టే మూతయైన తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదాయని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు నర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా దునియొద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కనిపించున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడిలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్దే
కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడి విడిచి అమరావతి పోవాలననుకొని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదుగా నిట్లెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కప్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుచూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము. వారి కష్టములన్నీయు నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురోయను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏమీయూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచున్ననో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచున్ననో అని కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూరు బారులో మామల్తదారుగా ఉండెను. అతనికి పండరీపురములకు బదిలీ అయ్యాను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను పొలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనందురు. అట్టి స్థలములకు బదిలీ అగుడచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడిచే గ్రహించను. నానాసాహెబ్ నిమ్గం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలము రేగను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పా సిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను: మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు. అందరూ కలిసి పాడదొడంగరి. ఆ పాట యొక్క భావమేమన, నేను పండరి పోవలను, నేను అక్కడనే నివసించవలను, ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనను. అట్లా బ్రతిమాలుటకు అవసరం లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరి పోలను అచ్చట ఉండలను భావమును వెలుబుచ్చునని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఉదీ ప్రసాదమును ఆశీర్వాదమును ఆజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయాను. ఇట్టి బాబా లీలల అంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్మస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయనమ. శ్రీ సాయి సత్యత్రము 8వ అధ్యాయం. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమునందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నారు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వారిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువ అగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలు పొందుదురు. పాపపుణ్యములు సమాన మగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై
అవకాశం గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించుతున్నప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము కానీ పుట్టుకు కానీ వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండెను. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటికి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి కాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారం పొందగలడు. ఇక ఏ జన్మైందో దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసేదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవాలని కోరేదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదినియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండిననియు, తుదకు శిథిలమై రోగములకు మరణములకు కారణమని అందరు. కొంతవరకు కూడా అది నిజమే. ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవులకు జ్ఞానమునకు సంపాదించే శక్తి గలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అనిత్వత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కళకు సాక్షాత్కారం పొందుతున్నాడు. శరీరము మలభూష్టమైనదని నిరాకరించినతో మోక్షమును సంపాదించు అవకాశం పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖముల మరగనితో నరకమును పడేదము. ఉచిత మార్గమే మన దేహము అశ్రద్ధ చేయకూడదు, దాని లోలత పోషించకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలను. గుర్రపు రౌతు తమ గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్త చూచునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను. ఈ శరీరము మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించలేము. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమీ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయని అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడయుండి జీవిత పరమావధిని సాధించుటగా యత్నించవలేను. ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుగా చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుగుబాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలిపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడు, అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు ఇప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందించుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలు చూచి భక్తులు నేర్చుకుందరు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధములను కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుతున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టములను కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ వారు ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతము.
श्री सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो,
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా